మనము పీసీఓడి డైట్ చూస్తున్నాం కదండి. మార్నింగ్ మనం డీటాక్స్ డ్రింక్ చేసుకోవడానికి నైట్ ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి. ఇందులో మనము 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి. సో 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర వేసుకోవాలన్నమాట. సో 1:2 రేషియోలో మనం నైట్ అంతా కూడా ఒక గ్లాస్ వాటర్లో మనం సోక్ చేసుకోవాలి. మార్నింగ్ అయితే మనం వాటర్ ఫిల్టర్ చేసుకొని వేడి చేసుకొని అంటే కొంచెం బాయిల్ చేసుకొని వాటర్ని అందులో ఒక హాఫ్ స్లైస్ లెమన్ పిండుకొని 1 స్పూన్ తేనె వేసుకుని తాగాలన్నమాట. ఇది పీసీఓడి వాళ్ళకి చాలా మంచి డీటాక్స్ డ్రింక్ అండి. ఇప్పుడు చూడండి, నేను 1 టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేస్తున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర. సో ఇలా మిక్స్ చేసుకోండి. నైట్ అంతా కూడా ఇది మనకి నానుతుందన్నమాట. సో మార్నింగ్ అయిన తర్వాత ఈ సోక్ అయిన వాటర్ని మనం ఫిల్టర్ చేసుకొని వేడి చేసుకుందాం. చూద్దామండి. నేనైతే ఇప్పుడు నైట్ నానబెట్టాను. సో నైట్ మనము జీలకర్ర మెంతులు నానబెట్టుకున్న వాటర్ ఫిల్టర్ చేసుకొని మనము ఈ గ్లాస్ వాటర్ బాయిల్ చేసుకోవాలి. ఇవి బాయిల్ చేసుకున్నాక మనం నిమ్మకాయ తేనె కలుపుకొని తాగాలండి. సో నేను వాటర్ అనేది గ్లాస్లో తీసుకున్నాను. వాటర్ బాయిల్ అయిపోయింది. అలాగే 1 టేబుల్ స్పూను తేనె తీసుకున్నానండి. ఈ వాటర్లో మనం తేనె మిక్స్ చేసుకోవాలి. సో మెంతులు జీలకర్ర వాటర్ తాగియగలిగితే మీరు అలా తాగియచ్చు, లేదంటే 1 స్పూను తేనె వేసుకోవచ్చండి. అలాగే కొంచెం నిమ్మ చెక్క పిండుకోండి. హాఫ్ స్లైస్ లెమన్ సరిపోతుంది. సో మార్నింగ్ ఇది మనం పరకడుపున తీసుకోవటం వల్ల మన మెటబాలిజం అంతా కూడా కరెక్ట్గా ఫంక్షన్ అవుతుందన్నమాట. మెటబాలిక్ యాక్టివిటీ అది బాగుంటుంది. సో ఇంతేనండి, పీసీఓడి వాళ్ళకి డీటాక్స్ డ్రింక్ ఇది చాలా బాగా వర్క్ అవుతుందన్నమాట. ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ ఓట్స్ ఇడ్లీ చూద్దామండి. ఓట్స్ మనందరికీ తెలుసు చాలా హెల్దీ అని చెప్పి. పీసీఓడి వాళ్ళకైనా థైరాయిడ్ వాళ్ళకైనా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఓట్స్ చాలా మంచిదండి. ఓట్స్లో రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అలాగే రిచ్ సాల్యుబుల్ ఫైబర్స్ కూడా ఉంటాయి. సో మనకి ఓట్స్ ఇడ్లీకి కావాల్సింది కొంచెం క్యారెట్ తురుము, 1 కప్ పెరుగు, 1 కప్ ఓట్స్, కొన్ని పచ్చిమిర్చి, అల్లం తీసుకున్నాను. అలాగే 1 కప్ ఓట్స్ తీసుకుంటే హాఫ్ కప్ మనం బొంబాయి రవ్వ తీసుకోవాలండి. అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూను మనకి వంట సోడా కానీ ఈనో సాల్ట్ కానీ వాడచ్చు. సో టేస్ట్కి సరిపడినంత మనం సాల్ట్ అయితే యూస్ చేస్తామన్నమాట. సో మనం మిక్చర్ అయితే 1 బై 1 యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు మనం కడాయిలోని ఓట్స్ వేసుకుని జస్ట్ రోస్ట్ చేసుకోవాలండి ఒకసారి. ఏదైనా ఉప్మా చేసుకునే ముందు కూడా మనం రవ్వ కూడా రోస్ట్ చేస్తాం కదా. సో ఇప్పుడు ఇడ్లీకి ముందు మనం ఓట్స్ రోస్ట్ చేసుకుందాము. అలాగే తర్వాత రవ్వ కూడా రోస్ట్ చేసుకుందామండి. ఆ తర్వాత అన్నీ కలిపి మిక్స్ చేసుకుందాము. సో ఇప్పుడు రవ్వ రోస్ట్ చేద్దామండి. రవ్వ కూడా ఒక ఫ్యూ సెకండ్స్ ఇలా రోస్ట్ చేసుకుందాము. ఓట్స్ రోస్ట్ చేసుకున్నాక రవ్వ కూడా రోస్ట్ చేసుకొని మనము ఇడ్లీ మిక్చర్ అనేది ప్రిపేర్ చేసుకుందామండి. సో ఇప్పుడు మనం రోస్ట్ చేసి తీసుకున్నామండి. ఇప్పుడు 1 బై 1 యాడ్ చేద్దాము. ఫస్ట్ నేను ఓట్స్ యాడ్ చేస్తున్నాను. ఓట్స్ తర్వాత రవ్వ. సో ఇప్పుడు నేను బౌల్లోకి ఓట్స్, రవ్వ, అలాగే క్యారెట్ తురిమి పెట్టుకున్నాం కదా, అది, పచ్చిమిర్చి, అల్లం యాడ్ చేశానండి. మీకు కారం కావాలనుకున్న వాళ్ళు ఇంకో 2 పచ్చిమిర్చి వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకుంటూ మనం పెరుగు కూడా యాడ్ చేసుకోవాలండి ఇందులోనే. పెరుగుతో మిక్స్ చేసుకున్నాక టైట్గా ఉంటే మనం కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, నేను మిక్చర్ అంతా రెడీ చేసుకున్నాను. పెరుగుతో మీకు ఇంకా థిక్గా అనిపిస్తే మీకు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. సో నేను వాటర్ కూడా యాడ్ చేశాను. సో ఇలాగైతే కన్సిస్టెన్సీ రావాలి. సో మనకి ఇడ్లీకి రెడీ అయ్యిందండి మిక్చరు. ఇప్పుడు మనం ఇడ్లీ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను.
చూసారు కదండి, నేను ఇడ్లీ స్టాండ్ తెచ్చుకుని ఇడ్లీ పెట్టేసుకున్నాను అనమాట. ముందు గ్రీస్ చేసుకోవాలండి, నెయ్యితో కానీ ఆయిల్తో కానీ. తర్వాత మనం ఇడ్లీ బ్యాటర్ వేసేసుకోవడమే. ఇప్పుడు మనం 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. సో నేను ఇడ్లీ పెట్టేసుకున్నానండి. వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం ఇడ్లీ స్టాండ్ ఫిక్స్ చేసేసుకోవడమే. ఇప్పుడు మనం లిడ్ పెట్టేసి 10 మినిట్స్ తర్వాత చూద్దామండి. సో 10 మినిట్స్ అయిందండి. మనం ఓట్స్ ఇడ్లీ రెడీ అయిందో లేదో చూద్దాం. రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకుందాం. సో ప్లేట్లోకి తీసేసుకున్నానండి ఓట్స్ ఇడ్లీ. అలాగే కొరియాండర్ పికిల్ వేసుకున్నాను అనమాట. మీకు నచ్చిన చట్నీ పౌడర్ కానీ నచ్చిన చట్నీ కానీ వేసుకోవచ్చండి. సో ఓట్స్ ఇడ్లీతో ఏ కాంబినేషన్ అయినా కూడా చాలా బాగుంటుంది. సాంబార్ కానీ చట్నీ కానీ ఏదైనా చాలా బాగుంటుందండి. చూసారు కదా. బ్రంచ్ అండి. ఇప్పుడు 10:30 అవుతుంది. సో మన డైట్ ప్లాన్లో 10:30కి బ్రంచ్ తీసుకోవాలి కదా. సో బ్రంచ్కి నేను పిస్తా బాదాం అలాగే ఒక గ్లాస్ గోవా జ్యూస్ పెట్టుకున్నాను. సో జ్యూస్ వచ్చి మీ ఇష్టం అండి, మీ చాయిస్. ఇగో మా పిల్లలు వచ్చి నేను పెట్టడం వాళ్ళు తీసేసుకుంటున్నారు అప్పుడే. సో మీరు వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్ కీరా కూడా తినచ్చండి. సో మీ చాయిస్ అన్నమాట బ్రంచ్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము పీసీఓడి డైట్ ప్లాన్ చూస్తున్నాం కదండి. దాంట్లో మనం లంచ్కి 1 కప్పు పెసరపప్పు మూంగ్ దాల్, 1 కప్పు ఫాక్స్టైల్ మిల్లెట్స్ కొర్ర బియ్యం అంటారు కదా, కొర్రలు, అవి 1 అవర్ నానబెట్టుకోవాలండి. సో నానబెట్టుకుని తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఈ కొర్రలు పెసరపప్పు వెజిటేబుల్స్ అన్నీ కలిపి మనం కిచిడీలా చేసుకుంటాం అన్నమాట. చూడండి నేను ఏం తీసుకున్నాను. కొద్దిగా కరివేపాకు, 4-5 పచ్చిమిర్చి, కొంచెం మునగాకు, మొరింగా అంటారు కదా, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు. సో అలాగే మనకి వెజిటేబుల్స్ మన ఇష్టం అండి. కాలీఫ్లవర్, క్యారెట్, టొమాటో, 1/2 బీట్రూట్ తీసుకున్నాను అనమాట. ఫుల్ బీట్రూట్ తీసుకోని అవసరం లేదు. సో మన ఇష్టం అండి. మన వెజిటేబుల్స్ అన్నీ కూడా మనకి ఏవి అవైలబుల్గా ఉంటాయో, ఏవి టేస్ట్కి బాగుంటాయో చూసుకొని మనం యాడ్ చేసుకోవడమేనండి. అలాగే మీరు టేస్ట్కి సరిపడా సాల్ట్, అయోడైజ్డ్ సాల్ట్ వాడాలి. అలాగే పచ్చిమిర్చి చేస్తున్నాం కాబట్టి మీరు 1 టేబుల్ స్పూను కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1 టేబుల్ స్పూను కొరియాండర్ పౌడరు, అలాగే మనం 3 to 4 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని చేసుకుందామండి. సో మనం ఇందులో ఏది కూడా ఆయిల్ వేసి చేసుకోవట్లేదు. నేను ఆల్రెడీ మీకు థైరాయిడ్ డైట్ ప్లాన్లో కూడా చూపించాను, నెయ్యి అనేది హెల్దీ ఫ్యాట్ అని చెప్పేసి. సో ఈరోజు మనం రవ్వ కిచిడి ఎలా చేసుకోవాలో చూద్దామండి. సో మనం ఇప్పుడు కుక్కర్ ఆన్ చేసుకున్నామండి. కుక్కర్లోని మనం చెప్పుకున్నాం కదా 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుందాము. మీరు వెజిటేబుల్స్ యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, లేదంటే కూడా మీరు పొంగల్లా చేసుకోవచ్చు అనమాట. సో నెయ్యి యాడ్ చేసుకున్నాం కదా, నెయ్యి వేడెక్కింది. ఇప్పుడు మనం పోపులు వేసుకుందామండి. జీలకర్ర, ఆవాలు, కొంచెం మినపప్పు. సో పోపు వేసుకుందాము. సో మనం నెయ్యి వేసుకొని పోపులు వేసుకున్నాక ఇప్పుడు మనం పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, మునగాకు కూడా పెట్టుకున్నాం కదండి. సో అన్నీ కూడా మనం వేసుకోవాలి ఇందులో. మీకు ఇంకేమైనా కావాలి అంటే కాజు అలా కూడా వేసుకోవచ్చండి, మీ ఇష్టం. సో మునగాకు అనేది చాలా హెల్దీ కదా. మనకి ప్రకృతిలోని మునగాకు కూడా మనకి మల్టీవిటమిన్ లాంటిది అనమాట. సో మన ప్రకృతిలోనే చాలా ఉన్నాయండి, ఔషధ గుణాలు ఉన్న మొక్కలు చాలా ఉన్నాయి. మనకి కొన్ని తెలియవు, కొన్ని తెలుసు అంతే. ఈ పీసీఓడి, థైరాయిడ్, వెయిట్ లాస్ ఇలాంటి వాళ్ళు డైట్ ప్లాన్స్లో మన మునగాకు కూడా యాడ్ చేసుకుంటే చాలా మంచిదండి. మంచి విటమిన్స్ ఉంటాయన్నమాట ఇందులో. మనకి బాడీకి చాలా ఇంపార్టెంట్ మునగాకు. చూసారు కదా, నేను 1 by 1 వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేశాను. పసుపు కూడా వేసేసానండి. ఒకసారి అన్నీ కూడా బాగా కలుపుకోవాలి. జస్ట్ అలా కలుపుతూ ఉండి తర్వాత మనం
తీసుకున్న పెసరపప్పు కొర్రలు కూడా యాడ్ చేసుకుందాం. కొంచెం ఫ్రై అయితే బాగుంటుందండి. సో ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మనము పెసరపప్పు యాడ్ చేద్దామండి. ఒక 1 అవర్ నానితే చాలండి పెసరపప్పును కొర్రలు కూడా. సో బాగా కలుపుకోవాలి. పెసరపప్పు చాలా మంచిదండి, ప్రోటీన్. కందిపప్పు అయినా వేసుకోవచ్చు, లేదంటే పెసరపప్పు కూడా వేసుకోవచ్చు. మెయిన్గా డైట్ ప్లాన్లో ఉన్నవాళ్ళు పెసరపప్పు వాడితే మంచిది, ప్రోటీన్ వెళ్తుంది. అలాగే కొర్రలు యాడ్ చేసుకున్నాము. కొర్రలు అంటే మనకి కార్బోహైడ్రేట్ కంటెంట్ తక్కువ ఉంటుందండి. మిల్లెట్స్తోనే ఎందుకు చేస్తున్నాను, రైస్తో ఎందుకు చేయట్లేదో మీకు తెలుసు కదా. పీసీఓడి ఉన్నవాళ్ళు, అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి మిల్లెట్స్ చాలా మంచిది. ఇందులో రకరకాల మిల్లెట్స్ ఉన్నాయి. లిటిల్ మిల్లెట్స్ అని, ఫాక్స్టైల్ మిల్లెట్స్ అని, అంటే సామలు అంటారు కదా లిటిల్ మిల్లెట్స్. అలాగే ఫాక్స్టైల్ మిల్లెట్స్ అంటే కొర్రలు అనమాట. సో మనం థైరాయిడ్ వాళ్ళకి కొర్రలు మనం సజెస్ట్ చెయ్యం, ఎందుకంటే ఇందులో చాలా రిచ్ ఫైబర్, రిచ్ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి. మనం వాళ్ళకి బ్రౌన్ రైస్ లేదా రవ్వ చూపించాం కదండి, సో అవి చేసుకుంటే సరిపోతుందన్నమాట. సో పప్పు మిల్లెట్స్ యాడ్ చేసామండి. పప్పు వచ్చి మనకి ప్రోటీన్ అనమాట. అలాగే మిల్లెట్స్లో చాలా రిచ్ ఫైబర్ కంటెంట్ ఉంటుంది కదా, లో కార్బ్స్ ఉంటాయి కాబట్టి కార్బోహైడ్రేట్ కంటెంట్ తక్కువ ఉంటుంది మిల్లెట్స్లో. చాలా రకాలు ఉంటాయండి మిల్లెట్స్లో, మీకు నచ్చినవి యూస్ చేసుకోవచ్చు. రైస్కి మనం రీప్లేస్ చేస్తున్నాం అంతే. రైస్ తింటే కొంచెం కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి, కొలెస్ట్రాల్ ఉంటుంది కాబట్టి మనం మిల్లెట్స్తోని కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసుకోవడానికి, అలాగే ప్రోటీన్ రిచ్ ఫైబర్ తీసుకోవడానికి మనం మిల్లెట్స్ యూస్ చేస్తున్నాం అనమాట. పీసీఓడి ఉన్నవాళ్ళు, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇది తింటే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయండి. థైరాయిడ్ వాళ్ళకి మాత్రం మనం మిల్లెట్స్ సజెస్ట్ చేయట్లేదు, ఎందుకంటే కొంచెం ఫైబర్ కంటెంట్, ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. వాళ్ళు పోహా కానీ, రవ్వ కానీ, బ్రౌన్ రైస్ కానీ తీసుకోవచ్చండి. చూసారు కదండి, నేను పెసరపప్పు యాడ్ చేసేసాను వెజిటేబుల్స్ తర్వాత. అలాగే మూంగ్ దాల్ యాడ్ చేసేసాక మిల్లెట్స్ కూడా యాడ్ చేసేసానండి, కొర్ర బియ్యం. ఇప్పుడు మనము అన్నీ యాడ్ చేసామండి. సాల్ట్, కారం, ఇంకా కొరియాండర్ పౌడర్ యాడ్ చేసాం కదా. ఇప్పుడు మనం వాటర్ పోసుకోవాలన్నమాట. 1 కప్పు మిల్లెట్స్కి 2 కప్స్ వాటర్ పోసుకోవాలి. చూడండి, ప్రెషర్ పోయిందండి. ఇప్పుడు మనము కిచిడి ఎలా ఉందో చూద్దాము. చూసారు కదా, ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకుందాం. చూసారు కదా, మన మిల్లెట్స్ కిచిడి రెడీ అయిపోయింది. నేను కొత్తిమీర వేసాను పైన. చాలా హెల్తీ లంచ్ అండి, సో మీరు కూడా ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం స్నాక్ చూద్దామండి. పీసీఓడి డైట్లో మనం లంచ్ తర్వాత 4 o'clock కానీ 4:30 కానీ స్నాక్ తీసుకోవచ్చు. నేను ఇక్కడ బాయిల్ చేసి పెట్టుకున్న శనగలు తీసుకుంటున్నానండి. ఇది చాలా రిచ్ ప్రోటీన్ కదా. అలాగే కొంచెం గ్రేడెడ్ క్యారెట్, ఒక ఆనియన్ కట్ చేసి తీసుకున్నాను. మనం 1/2 స్పూన్ కారం కూడా తీసుకోవచ్చు. అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్, ఒక 1/2 స్లైస్ లెమన్ కూడా తీసుకున్నాను. సో అన్నీ మిక్స్ చేసుకుని సలాడ్ లాగా తీసుకోవచ్చండి స్నాక్. చూసారు కదండి, నేను అన్నీ మిక్స్ చేసేసుకున్నాను బౌల్లోని. శనగలు, క్యారెట్, ఆనియన్ వేసి మిక్స్ చేసుకుని 1/2 టేబుల్ స్పూన్ కారం, అలాగే తగినంత ఉప్పు, అలాగే నిమ్మకాయ కూడా వేసేసానండి. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి స్నాక్. మీకు ఇదే స్నాక్ తినమని నేను చెప్పట్లేదు, మీకు ఆల్టర్నేట్స్ కూడా ఉంటాయండి. మీరు ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు. వాటర్ మిలన్ కానీ, బనానా కానీ, యాపిల్ కానీ ఏదైనా తీసుకోవచ్చండి. నేనైతే ఇది హెల్తీ స్నాక్ కాబట్టి ఇది నేను చూపించాను. సో ఇప్పుడు డైట్ ప్లాన్లో మనం డిన్నర్ అండి. డిన్నర్ వచ్చి మీకు నేను చూపించలేదు. మల్టీగ్రెయిన్ ఫ్లోర్తోని 2 పుల్కాస్ చేశాను. సో బటర్ వేయచ్చు. అలాగే కాజు టమాటో కర్రీ తీసుకున్నాను. సో లెంగ్త్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను మీకు ప్రొసీజర్ అంతా చూపించలేదు. నార్మల్ ఆటలాగే మల్టీగ్రెయిన్ ఫ్లోర్ తీసుకొని మనం డౌ చేసుకుని 2 పుల్కాలు ఒత్తుకొని కాల్చుకోవాలన్నమాట. కర్రీ మీ చాయిస్ అండి, ఎనీ వెజిటేబుల్ కర్రీ. సో నేను దీంతో పాటు ఒక ఫ్రూట్ తీసుకున్నాను, మ్యాంగో. సో ఫ్రూట్ కూడా మీ చాయిస్ అనమాట, మీకు నచ్చిన ఫ్రూట్ తీసుకోవచ్చు. సో డిన్నర్తో పాటు ఇదండి పీసీఓడి డైట్ ప్లాన్. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.